కాళ్ళు మాకు అదుతుంది ఆడ దొత్తెత్తుకొని వచ్చా. ఎవరైనా కావాలి 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 దారి కావాలి. ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇక్కడ. కావాలి 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 ప్రభుత్వ నేలలను దుర్వినియోగం చేస్తున్నారు. చేయాలి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ ఆస్తులని ప్రభుత్వ ఆస్తులని కాపాడాలి. చిత్తూరు జిల్లా పల్మనేరు మండలము బైపగరపల్లి పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మండిపెట్టుకోట గ్రామము. ఈ పశువుల హాస్పిటల్, సొసైటీ బ్యాంకు, గవర్నమెంట్ బోర్ ట్యాపు, మనుషుల హాస్పిటల్, ఈ మధ్యలో ఖాళీ స్థలము 50 సంవత్సరాలుగా ఖాళీ స్థలం ఉన్నింది. ఈ ఖాళీ స్థలంలో మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉండేది పశువుల హాస్పిటల్కు, బోర్ ట్యాప్కు ఈ దారి 15 అడుగులు దారి వదిలేసి వాళ్ళకి ఏమైనా రికార్డు మూలంగా ఉంటే వాళ్ళు పింఛన్ వేసుకొని, అసలు రికార్డు మూలంగా లేకపోతే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇది ఎవరు ఈ కబ్జా చేసింది? ఈ కబ్జా చేస్తూ ఉండేది శ్రీరాములు నాయుడు, ధరణి నాయుడు వాళ్ళు. మేము వీఆర్ ఒకటి తెలిపించినాము. వీఆర్ ఒకటి సరైన సమాధానం లేకుండా ఈ విధంగా పేరు వినయ్. శ్రీరాములు నాయుడు వచ్చి 3 రోజుల్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామన్నారు. 3 రోజులు అయిపోయింది, డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. ఈ బోరు కూడా ఈ బోరు అందుకు సంబంధించిన గవర్నమెంట్ బోర్. ఇది బోరు కూడా మాదే. మేము దయదలిస్తేనే మీరు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరనింది ఇక్కడ పింఛింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తీసుకెళ్ళినాము. ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాము. ఎంఆర్ఓ వాళ్ళని పంపించినాడు. కానీ ఇంకా దీనిపైన సరైన రెస్పాన్సిబుల్ లేదు. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ 15 అడుగులు దారి, హాస్పిటల్కు దారి, బోర్కు దారి. వాళ్ళకి ఏమైనా వేరే విధంగా రికార్డు మూలంగా ఉంటే వీటికి దారి వదిలేసి వాళ్ళకంతా వాళ్ళు పింఛన్ చేసుకొని. యాభై సంవత్సరాలుగా మాకు దావా ఫ్రీగా ఉండింది. ఇన్ని రోజులు లేనిది ఈ సంవత్సరంలో వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు పోయేకి వచ్చేకి దావ లేదు. ఒకవేళ బోర్ ఏమైనా రిపేర్ అయితే కూడా సౌకర్యం లేదు. అంత చాలాగా బందోబస్తుగా చేసేసిండారు. మేమేమన్నా అడిగితే ఈ నేల మాది అంటున్నారు. మా నేల మా ఇష్టము, మేము బందోబస్తు చేసుకుంటాము అని అంటున్నారు. నేను కూడా అంతే కదా చెప్పాలా. వాళ్ళందరూ మా తాతగారు వాళ్ళందరూ పరుంబోకు నేల అనేసి చెప్తున్నారు. ఇది ఇప్పుడు వీళ్ళంతా కూడాను ఒక 50-60 ఏళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చిందన్నా ఇదంతా పరుంబోకు నేల, దిబ్బలు అడుగులు, ఇవి దిబ్బలు వేస్తా ఉన్నింది. మనకి కాలిబాట దావ ఉన్నింది. ఇక్కడ కుంటకు దావ కూడా ఉండింది. అది అదంతా కాకుండా ఇప్పుడు అక్కడ ఒక 6 అడుగులు వదలమంటే వాళ్ళు ఇటు చేయలేదని వాళ్ళు క్లోజ్ చేసినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాది మేము ల్యాండ్, ఇది బోర్ కూడా మీకు సంబంధం లేదనేసి మొత్తము క్లోజ్ చేసేసి కొన్ని ర్యాష్ మాటలంతా మాట్లాడినారు. నిన్న కాదు మొన్న చెడ్డ మాటలంతా మాట్లాడి బొచ్చుగాళ్ళు బోర్గాళ్ళు అని చెప్పేసి మాట్లాడినారు. బోర్ మాది, గవర్నమెంట్ ఎవరిని అడిగేసిండారు, మేము బాయిల్ కాడు ఉంటుంది అంటారు. 10 ఏళ్ళు ఇంకా బాయిల్ కాడు ఉండారా?
గవర్నమెంట్ని బూతులు మాట్లాడినారు, ఇట్లా చేసినారు. అవునబ్బా, అధికారులకు తెలియజేస్తారా ఇప్పుడు ఈ చేసినాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్లో అర్జీ పెట్టిండాము. విఆర్ఓ సార్ వచ్చినారు, నిన్నంతా చూసి స్టే చేయమని కూడా చెప్పినారు. ఆపండ పని ఎంఆర్ఓ సార్ వచ్చేంతరు, కానీ అయినా కూడా నిలపలేదు వాళ్ళు. ఎవరు ఇంతకు ఎవరు సార్ ఈ ల్యాండ్ వచ్చి శ్రీరాములు అన్న వాళ్ళది, ఈ వాళ్ళు వేసిండేది. ఇది వచ్చిందన్న ఆయన పేరు గోయిందన్న వాళ్ళు ఆవులు గోయిందన్న అనేసి వాళ్ళు వేసిండారు. ల్యాండ్కి అయితే ఎవరు అడిగినాను, పెద్దవాళ్ళు ఎవరు చూసినాను, ల్యాండ్కి ఎవరికి సంబంధం లేదు, ఇది పొరంబోకు జాగా అని చెప్తా ఉన్నారు. నిన్న వాళ్ళు వచ్చారు కదా, అధికారులు వచ్చారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నిలపమన్నారు సార్, పని నిలపమని చెప్పారు. ఇది ప్రభుత్వ భూమి. ఆ తర్వాత ఇది యాప్లో చెక్ చేస్తారు కదా సార్, సర్వే నెంబర్ పెట్టి చేస్తే కూడా వాళ్ళ పైన ఏమి దాఖలాలు లేవనా, మీ పైన దాఖలాలు ఏం లేవు, పత్రాలు ఏం లేవు కదా, ఏమైనా పత్రాలు ఉంటే ఆఫీస్ దగ్గరికి ఎత్తుకోరన్నా కూడా వాళ్ళు చెప్పిండారు. పత్రాలు ఇమ్మని కూడా చెప్పిండారు, ఎత్తుకోరండా మాట్లాడదామని. అప్పుడు సరే వస్తామన్న వాళ్ళు కానీ రాలేదు ఇంకా పత్రాలు ఎత్తుకొని. నిన్న వచ్చి విఆర్ఓ సార్ కూడా చెప్పిండారు, ఇది నిలపమన్నారు, ఈ కాంపౌండ్ వేసేది నిలపమంటే కూడా మేము ఆఫీస్లో వచ్చి మాట్లాడుకుంటాము అని చెప్పినారంట. అందుకు విఆర్ఓ సార్ వెళ్ళిపోయినారు. ఇది సార్ ప్రాబ్లం. ఎవరు ఇదంతా చేపిస్తారు? నా వాళ్ళ సార్ ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమంటే బోర్ వచ్చిందన 10 ఏళ్ళ పైన అయింది సార్ బోర్ వేసేది. ఇన్ని ఏళ్ళుగా ఎప్పుడు వీళ్ళు వచ్చిందన మాది నేల అనేసి బోర్కి కానీ ఏమి అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఆ సైడ్ ఉండే రోడ్డుకి ఆ పక్కన ఇంకా పెంచింగ్ వేసినారు. ఫస్ట్ దీన్ని ఈ కాంపౌండ్ వేసినారు. ఇది వేయంగా మేమందరూ ఏమడిగినామో అక్కడ ఒక 5 అడుగులు జాగా వదిలేసి వేసుకోండా మాకు అటు పక్క నీళ్ళు ఎత్తుకొని పోయేకి దానికి దారి కావాలని ఆడ అడిగినాం. వాళ్ళు ఏం చేసినారు, ఇదేమి మనుషుల హాస్పిటల్? డాక్టర్లు కూడా రాలేదే? ఇదేమి ల్యాండ్? ఇది ఎవరి ల్యాండ్? ఇది ఎవరిది కాదు, పరంబోక్ ల్యాండ్. వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఎవరు? వాళ్ళు ధర్నీ వాళ్ళు, శ్రీరాములు ల్యాండ్. ఇంతకుముందు దారి ఉండిందా? ఇంతకుముందు దారి ఇట్లే ఉంది. అందరూ డైలీ వాటర్కి అన్నిటికీ వాడుకుంటాను. గవర్నమెంట్ ఇది ట్యాంకు బోర్ కూడా గవర్నమెంట్. ఇప్పుడు ఇప్పాలంటే ఏమైనా చేయాలంటే రిపేర్ అయితే సమస్య వస్తే చేయను కాదు. వీళ్ళు నీళ్ళు పట్టుకోవాలి. ఈ పక్క ఇండ్లు ఉన్నాయి, ఈ పక్క ఇండ్లు ఉన్నాయి. నీళ్ళు పట్టుకోవాలంటే కష్టం. ఎస్టీ కాలనీకి అంతా కాలనీది. ఇది కాలనీది. అది పశువుల హాస్పిటల్. ఆవులు వస్తే ఎక్కడ కట్టేస్తున్నది ఇచ్చేసేది. ఇది పశువుల హాస్పిటల్. ఇది కట్టి దగ్గర ఇప్పుడు 25 years అవుతా ఉంది. ఇది కట్టి 25 years అయింది. బోర్ వేసి 10 years పైన ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఈ సమస్య లేదు. ఎస్టీ వాళ్ళ కోసం అనేసి గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వేసిండే బోర్ ఇది. ఇప్పుడు వచ్చింది ఈ బోరు మాది అంటున్నారు. ఇప్పుడు బావి లేకుండా చేసినారు. బోర్ ఎవరిది అంటే? బోరు మమ్మల్ని అడిగేయలేదు అంటారు. ఇప్పుడు వాళ్ళు మేము అడిగిన దానికి మమ్మల్ని అడిగేయలేదు అంటారు. ఇంతకీ ఈ ల్యాండ్ ఇప్పుడు ఎవరు కబ్జా?
సార్ ల్యాండ్ ఎవరిది ఏమనేది ఇంతవరకు వాళ్ళ పేపర్లు కూడా చూపించలేదు. ఏం కానీ చూపిస్తలేదు, ఎవరిదని తెలియదు ల్యాండ్ ఇంతవరకు. చెరువుకి అక్కడ చెరువు దాంట్లో బాత్రూమ్ ఇప్పుడు ఎస్టీ వాళ్ళకంతా బాత్రూమ్ ఫెసిలిటీ లేనప్పుడు ఆరు బయట పోతా ఉన్నింది. అక్కడ పోయేకి దారి ఉండింది. అది మామూలుగా ఎప్పుడూ దారి ఉండింది. నాకు 35 ఇయర్స్ ఇంకా నేను 35 ఇయర్స్ నాకు ఏజ్. అప్పుడు ఇంకా చూస్తున్నాము ఇక్కడ ఫుల్ దారి ఉండింది. ఇది ఇప్పుడు ఈ దారే లేదు. బోర్ బండి ఏమైనా వచ్చి దాన్ని తీయాలా వేయాలంటే కూడా రిపేర్ చేయాలంటే కూడా దారి లేదు. లోపల పశువుల డాక్టర్ ఉంటాడు, ఆయనతో కూడా మాట్లాడు. ఇబ్బంది సార్, దేవుని కాదు సార్, దయచేసి మాకు మంచి ఇచ్చాక ఇవ్వండి సార్. హలో సార్, సార్ లేదబ్బా.